నమస్తే వెల్కమ్ టు టాక్ ఆఫ్ ద టౌన్. ఒకప్పుడు హీరో హీరోయిన్ల కాంబినేషన్స్ ఎంత ఎక్కువ రిపీట్ అయితే అంత రికార్డ్. కానీ ఇప్పుడు అలా కాదు. ఎంత కొత్తగా స్క్రీన్ మీద కనిపిస్తే అంత క్రేజ్. దీనికోసం అందరూ హీరోలు ట్రై చేస్తున్నా స్టార్ హీరోల మీద జనాలకు ఉండే ఇంట్రెస్ట్ వేరు కాబట్టి ఈ కాంబినేషన్స్ ఎక్కువ హైలైట్ అవుతున్నాయి. మరి లేటెస్ట్ గా క్రేజ్ తెచ్చుకున్న కొత్త కాంబినేషన్ ఏంటి? ఎప్పుడూ ఒకే హీరో హీరోయిన్ ని స్క్రీన్ మీద చూడటం ఆడియన్స్ కి బోర్. అందుకే అలాంటి మునాటిని జనాలకి రాకుండా జాగ్రత్త పడతారు హీరోలు. దాంతో సరికొత్త కాంబినేషన్స్ సెట్ అవుతున్నాయి. అలా ప్రస్తుతం థియేటర్స్ లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న కొత్త జంట పవన్ కళ్యాణ్, ప్రియాంక, అరుల్ మోహన్. వీరిద్దరి కెమిస్ట్రీకి ఫిదా అయిపోతున్నారు ఫ్యాన్స్. పవన్ ఈ మధ్య కాలంలో అంత క్యూట్ రొమాంటిక్ లుక్స్ లో కనిపించలేదు. అయితే లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఓజీలో ప్రియాంక, పవన్ జోడీ మాత్రం 100కి 100 మార్కులు కొట్టేయడంతో కొత్త కాంబినేషన్స్ పై జనాల్లో ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. పవన్ కళ్యాణ్ మరో పవర్ఫుల్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది. హరీష్ శంకర్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ లో అయితే ఫుల్ క్రేజ్ ఉన్న హీరోయిన్ శ్రీలీలని మరో హీరోయిన్ గా రాశీ ఖన్నాని సెట్ చేశారు. పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ రోల్లో పవర్ఫుల్ గా కనిపిస్తున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు, అది కూడా ఫ్రెష్ కాంబినేషన్స్ కావడంతో ఈ జంటను చూసేందుకు వెయిట్ చేస్తున్నారు జనాలు. ప్రభాస్ 2 సినిమాల్లో హీరోయిన్ గా దీపిక విత్డ్రా అయింది. దాంతో కొత్త కాంబినేషన్ కి ఛాన్స్ దొరికిందంటున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే ప్రభాస్, సందీప్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్పిరిట్ మూవీలో తృప్తి దిమ్రిని హీరోయిన్ గా అనౌన్స్ చేసి మైండ్ బ్లోయింగ్ పెయిన్ ని సెట్ చేశారు. ఇక ఇప్పటికే హను రాఘవపూడి ఫౌజీ సినిమాలో హీరోయిన్ గా ఇమాన్వి అనే కొత్త అమ్మాయిని ఫిక్స్ చేశారు. మరోవైపు కల్కి 2లో దీపికా పదుకునే బదులు కొత్త హీరోయిన్ ని వెతికే పనిలో ఉన్నారు మేకర్స్. దీనికి తోడు ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాజాసాబ్ లో కూడా కొత్తగా పెయిర్ అప్ అవుతున్నారు ప్రభాస్. నిధి అగర్వాల్, మాళవిక మోహనంతో హీరోగా ఫస్ట్ టైం కాంబినేషన్ సెట్ చేసుకోవడంతో ఈ హీరోయిన్లతో ప్రభాస్ కెమిస్ట్రీ ఎలా ఉంటుందో అన్న ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. హీరోయిన్ల విషయంలో పెద్దగా రిపీట్ చేయని మహేష్ బాబు ఈసారి కూడా రాజమౌళితో చేస్తున్న సినిమాలో కొత్త కాంబినేషన్ తోనే క్యారీ అవుతున్నారు. హీరోయిన్ గా పాన్ వరల్డ్ ఇమేజ్ ఉన్న ప్రియాంక చోప్రాని సెలెక్ట్ చేశారు. అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ కి కూడా యాక్షన్ పార్ట్ ఉండడంతో ఇప్పటికే యాక్షన్ మూవీస్ చేసిన ప్రియాంక చోప్రా సినిమాకి యాడెడ్ అట్రాక్షన్ అవుతుందని మహేష్ కి పెయిర్ గా ప్రియాంకని సెట్ చేశారు రాజమౌళి. ప్రభాస్ సినిమా అంటే పోస్ట్ పోన్ అవ్వకుండా ఉంటుందా? బాహుబలి నుంచి ప్రతి సినిమా దాదాపు పోస్ట్ పోన్ అవుతూనే వస్తున్నాయి. అలా 3 ఏళ్ల క్రితం మొదలైన సినిమా మల్టిపుల్ టైమ్స్ పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. దాంతో రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు జనాలు. ప్రభాస్ సినిమా కూడా రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తోంది. ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హారర్ కామెడీ ఎంటర్టైనర్ రాజాసాబ్ రిలీజ్ ఎప్పుడో ఇంకా డేట్ ఇవ్వలేదు. డిసెంబర్ 5 నుంచి సినిమా పోస్ట్ పోన్ అయి సంక్రాంతికి షిఫ్ట్ అయింది. అయితే సంక్రాంతి సీజన్ లో జనవరి 9న రిలీజ్ అని ప్రొడ్యూసర్ చెప్పి నెల పైనే అయినా ఇంకా అఫీషియల్ గా పోస్టర్ వెయ్యలేదు. ఎందుకంటే ఆ డేట్ కి ఆల్రెడీ సంక్రాంతి బరిలో ఉన్న వేరే సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మిగిలిన సినిమాలు డేట్ ఇచ్చాక అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇద్దామని వెయిట్ చేస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ కూడా తన సినిమా రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. రవితేజ, శ్రీలీల జంటగా భాను భోగవరపు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మాస్ జాతర సినిమా ఇంకా రిలీజ్ డేట్ వెతుక్కునే పనిలో ఉంది. ఇప్పటికే 2-3 డేట్లు మార్చుకున్న మాస్ జాతర వినాయక చవితి నుంచి అక్టోబర్ 31కి పోస్ట్ పోన్ అని రూమర్ వచ్చింది. సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 కంబైన్డ్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ దసరా రోజు అనౌన్స్ చేస్తామని నిర్మాతలు చెప్పడంతో అది ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. దుల్కర్ సల్మాన్, సముద్రఖని, భాగ్యశ్రీ బోర్సే లీడ్ రోల్స్ లో 1950 బ్యాక్ డ్రాప్ లో పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న కాంతా కూడా రిలీజ్ డేట్ వెతుక్కుంటోంది. పిరియాడిక్ మూవీగా వస్తున్న కాంతాలో దుల్కర్ సినిమా హీరోగా కనిపించబోతున్నారు. వరుసగా తెలుగు సినిమాలు చేస్తున్న దుల్కర్ ఈ సినిమా ఈ నెలలోనే రిలీజ్ కావాల్సి ఉంది. అయితే పోస్ట్ పోన్ అయిన ఈ సినిమా ఇంకా రిలీజ్ డేట్ మాత్రం ఇవ్వలేదు. ఇలా ఇంకా రిలీజ్ డేట్స్ కన్ఫర్మ్ కాకపోవడంతో అటు స్టార్ క్యాస్ట్ తో పాటు ఆడియన్స్ కొత్త డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. రిలీజ్ డేట్ ఇచ్చేశారు. తీరా రిలీజ్ డేట్ వచ్చేసరికి తూచ్ ఇంకా మా సినిమా పనులు అవ్వలేదు, ఎప్పుడు సినిమా రిలీజ్ అవుతుందో తర్వాత చెప్తామంటూ సింపుల్ గా నోట్ రిలీజ్ చేసేస్తారు. దాంతో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియక అటు జనాలు వెయిట్ చేస్తూనే ఉంటారు. మరి ఇలా రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్న సినిమాలేంటో లెట్స్ హావ్ ఎ లుక్. రిలీజ్ డేట్ల కోసం సినిమాలు వెయిట్ చేస్తున్నాయి. స్టార్ట్ చేసినప్పుడు డేట్ అనౌన్స్ చేసిన సినిమాలు తీరా రిలీజ్ డేట్ అప్పుడు యూటర్న్ తీసుకుంటున్నాయి. కొన్ని సినిమాలైతే సమ్మర్, సంక్రాంతి అంటున్నాయి. కానీ డేట్ మాత్రం ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు, కన్ఫర్మ్ చేయలేదు. ఆ లిస్ట్ లో అఖండ 2 కూడా ఉంది.
బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న అఖండ 2 సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ డేట్ ఇచ్చింది. అయితే లాస్ట్ వీక్ ఈ సినిమా అప్పుడే రిలీజ్ అవ్వడం లేదని ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. రీసెంట్ గా బాలయ్య మాత్రం డిసెంబర్ 5న రిలీజ్ అని అనఫీషియల్ గా చెప్పేశారు. అయితే ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మాత్రం అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సి ఉంది. చిరంజీవి వశిష్ఠ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న విశ్వంభర సినిమా కూడా రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తోంది. ఈ సంవత్సరం సంక్రాంతి బరిలోకి రావాల్సిన ఈ సోషియో ఫ్యాంటసీ మూవీ ఈ సంవత్సరం సమ్మర్ కి వద్దామని ప్లాన్ చేసుకుంది. అయితే సీజీ వర్క్ ఇంకా బ్యాలెన్స్ ఉండడంతో సినిమాని నెక్స్ట్ సమ్మర్ కి పోస్ట్ పోన్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు చిరంజీవి. అయితే మార్చి నుంచి జూన్, జూలై వరకు ఉండే సమ్మర్లో ఏ నెలలో సినిమా రిలీజ్ చేస్తారా అనేది మాత్రం ఇంకా డైలమాలోనే ఉంది. ఈ గురువారం రిలీజ్ కావాల్సిన సాయి ధరమ్ తేజ్ సినిమా సంబరాల ఏటిగట్టు కూడా రిలీజ్ కోసం ఎదురు చూస్తోంది. సెప్టెంబర్ 25నే రిలీజ్ అని లాస్ట్ ఇయర్ ఎప్పుడో రిలీజ్ డేట్ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ సినిమా రిలీజ్ కి 4-5 రోజుల ముందు సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నాం, అందుకే రిలీజ్ లేట్ అవుతోందని అనౌన్స్ చేశారు. సాయి ధరమ్ తేజ్ కెరియర్ లో 100 కోట్ల హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నెక్స్ట్ రిలీజ్ డేట్ మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే అసలు ఈ సంవత్సరం థియేటర్లలోకి వస్తుందా లేక నెక్స్ట్ ఇయరా అన్న కన్ఫర్మేషన్ కూడా ఇవ్వకపోవడంతో డైలమాలో ఉన్నారు ఫ్యాన్. సినిమా స్కేల్ ని బట్టి హీరోయిన్లని అప్పుడప్పుడు రిపీట్ చేసే రామ్ చరణ్ ఈసారి చేయబోతున్న సినిమాలో అదే రేంజ్ ఉన్న హీరోయిన్ ని సెట్ చేసుకున్నారు. కొంతకాలంగా కొత్త పేస్ తో కంటిన్యూ అవుతున్న చరణ్ ఈసారి కూడా అదే ట్రెండ్ ఫాలో అయ్యారు. బుచ్చిబాబు రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పెద్ది సినిమాలో బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా మంచి క్రేజ్ ఉన్న జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా ఫిక్స్ చేసుకుని సినిమాకి కావలసినంత బజ్ తెచ్చేశారు. చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్స్ కి ఎంత క్రేజ్ ఉందో అంతకు మించిన పెయిర్ చరణ్, జాన్వీకి క్రియేట్ అయిందనడంలో ఏ మాత్రం డౌట్ లేదంటున్నారు ఆడియన్స్. దాంతో ఈ సరికొత్త జంట అప్డేట్ గురించి ఎదురు చూస్తున్నారు. దేవరలో జాన్వీ కపూర్తో సరికొత్త కాంబినేషన్ సెట్ చేసుకుని పాన్ ఇండియా వైడ్ గా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఎన్టీఆర్ ఈసారి కూడా సరికొత్త కాంబినేషన్ ను ఫిక్స్ చేసుకున్నారు. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ మూవీలో హీరోయిన్ గా తెలుగులో అంతగా పరిచయం కాని రుక్మిణీ వసంతని పెయిరప్ చేసుకుని మరో క్రేజీ కాంబినేషన్ కి తెరతీశారు. కెమిస్ట్రీ బాగుంటే హీరోయిన్లని రిపీట్ చేసే అల్లు అర్జున్ ఈసారి మాత్రం పాన్ ఇండియా రేంజ్ హీరోయిన్స్ ని సెట్ చేసుకున్నారు. సైంటిఫిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న బన్నీ అట్లీ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనెతో పాటు మృణాల్ మరో హీరోయిన్ ని యాడ్ చేసినట్టు తెలుస్తోంది. నాని కూడా ఈసారి కొత్త హీరోయిన్ తో జత కడుతున్నారు. దసరాలో కీర్తి సురేష్ ని, సరిపోతా శనివారంలో ప్రియాంక మోహనన్ ని రిపీట్ చేసిన నాని ది పారడైజ్ మూవీ కోసం మాత్రం కొత్త హీరోయిన్ ని వెతుకుతున్నారు. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో మలయాళ హీరోయిన్ కయాడు లోహర్ ని హీరోయిన్ గా సరికొత్తగా ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. సీనియర్ హీరోలు కూడా కొత్త కాంబినేషన్స్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వీళ్లలో వెంకటేష్ ఈ మధ్య కాంబినేషన్ విషయంలో ప్రయోగాలు చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో మీనాక్షి, ఐశ్వర్య రాజేష్ తో కొత్తగా కనిపించిన వెంకటేష్ ఈసారి త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమాలో హీరోయిన్లుగా శ్రీనిధి శెట్టితో పాటు రుక్మిణీ వసంత్ తీసుకున్నారు. ఇలా ఒకేసారి ఇద్దరు కొత్త హీరోయిన్స్ తో కాంబినేషన్ సెట్ చేసుకున్నారు వెంకటేష్. మరి ఈ కాంబినేషన్స్ థియేటర్స్ లోకి వచ్చాక ఏ రేంజ్ రెస్పాన్స్ అందుకుంటారో చూడాలి. ఇది వాల్టి టాక్ ఆఫ్ ద టౌన్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.